అమెరికా ఇరాన్ వార్ ప్రారంభమై 2 వారాలు దాటింది. 2 రోజుల్లో ఇరాన్ కథ ముగించాలనుకున్న అమెరికా ఆశలన్నీ కూడా అసలైపోయాయి. 2 వారాలైనా కూడా పై చేయి సాధించలేకపోతోంది అమెరికా. అసలు ఈ 2 వారాల యుద్ధంలో అమెరికా సాధించిందేంటి? ఇరాన్ను లొంగదీసుకోవడం అమెరికాకు ఎందుకు సాధ్యం కావడం లేదు? ఇరాన్ యుద్ధం అమెరికాకు గుదిబండగా మారుతోందా అనేది తెలుసుకుందాం. అంతేకాదు ఇరాన్లో గ్రౌండ్ వార్కు అమెరికా రెడీ అవుతోందన్న సంకేతాలు కూడా వినిపిస్తున్నాయి. ఇక అదే జరిగితే పరిస్థితి ఎలా ఉండబోతోంది? అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభమై అయితే ఇప్పటికీ 2 వారాలైతే గడిచిపోయాయి. కానీ ఇరాన్ పై అయితే పై చేయి అయితే సాధించలేకపోయింది అమెరికా. మరి యుద్ధ పరిస్థితుల గురించి వివరించడానికి సార్ సిద్ధంగా ఉన్నారు. సార్, ఈ యుద్ధ వాతావరణాన్ని ఏ విధంగా అంచనా వేయొచ్చు? అంటే ట్రంప్ అసలు ఈ యుద్ధాన్ని అంచనా వేయడంలో ఫెయిల్ అయ్యారు. ద ఫస్ట్ ఫెయిల్యూర్ ఆఫ్ ట్రంప్. అంటే ఈ యుద్ధము ఎన్ని రోజులు నడుస్తుంది, యుద్ధంలో ఏ రకంగా ఎప్పుడు ముగుస్తుంది, సో యుద్ధం వాళ్ళ విషయంలో ఒక అంచనా వేయడంలో, అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఒక అంచనా ఉండాలి. సో ఆ అంచనాల్లో క్లియర్గా ట్రంప్ ఫెయిల్ అయ్యాడు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. మీరు అన్నట్లు 2-3 రోజుల్లో అయిపోతుంది, 2-3 వీక్స్లో అయిపోతుంది. అసలు అయిపోయింది, యుద్ధంలో గెలిచేసాం, ఇక యుద్ధం ఏమున్నది, నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు 10 గంటలు ఆపచ్చు, ఇలా తలాతో కాలేని మాటలన్నీ మాట్లాడుతున్నాడు. సో అందువల్ల మొదలు వార్ విషయంలో ఒక ప్లాన్, సో ట్రంప్కు ఎప్పుడైపోతుంది అనేది లేదు. రెండవది ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. అంటే ఈ వార్ను ఎలా ముగించాలి, ప్రారంభించిన వారికి ముగించాలన్న ఆలోచన కూడా ఉండాలి. అన్ని సమయాల్లో మనం అనుకున్నట్లు ముగించలేకపోవచ్చు, కానీ అట్లీస్ట్ ఒక ఎగ్జిట్ స్ట్రాటజీ అయితే ఉండాలి కదా. రెండవది ఎగ్జిట్ స్ట్రాటజీ లేదు. మూడవది వార్ ఇంపాక్ట్ నుంచి అమెరికాను, ప్రపంచాన్ని ఎలా కాపాడాలి. ఇవాళ మీకు గ్లోబల్ ఎనర్జీ ప్రైసెస్ పెరుగుతున్నాయి, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు తలకిందులవుతున్నాయి, గ్లోబల్ జీడిపి ఇంపాక్ట్ అవుతుందని అంటున్నారు. సో థర్డ్ ఆస్పెక్ట్ ట్రంప్లో ఏంటంటే వార్ ఇంపాక్ట్ను, వార్ ఎనర్జీ సప్లైస్ డిస్రప్ట్ చేస్తుంది. సో హౌ డు వి అడ్రస్ ది వార్ డిస్రప్షన్ అనే విషయంలో ఎక్కడా ఒక అంచనా లేదు. నాలుగవది అసలు వార్ ఆబ్జెక్టివ్ ఏంటి అనే దాంట్లో స్పష్టత లేదు. ఒకసారి అంటాడు రెజీమ్ చేంజ్ అని, ఇంకోసారి అంటాడు న్యూక్లియర్ కెపాబిలిటీని నాశనం చేస్తానంటాడు, మరోసారి అంటాడు మిసైల్ కెపబిలిటీని ధ్వంసం చేశానంటాడు, ఇంకోసారి అంటాడు అసలు మాకేం సంబంధం, ఇరాన్ ప్రజలకే వదిలేస్తాం, మేము వాళ్ళకి సహకార పాత్ర మాత్రమే అంటాడు. మరోసారి ఇరాన్ లొంగిపోవడానికి అంగీకరించింది, పీస్ డీల్ నేనే ఒప్పుకోలేదంటాడు. సో ఒకసారి అంటాడు 3 సార్లు రెడీ అంటాడు, మరోసారి అంటాడు ఇది అయిపోయింది, యుద్ధం అయిపోయింది అంటాడు. సో అందువల్ల అసలు వాట్ డస్ ట్రంప్ వాంట్ ఇన్ దిస్ వార్, ఈ వారిని ఏం చేయదలుచుకున్నాడు? సో నిజంగా యుద్ధ వ్యూహం, యుద్ధ లక్ష్యాలు ఏంటి ట్రంప్ అనే దాంట్లో కూడా స్పష్టత లేదు. నాలుగవది. ఐదవది, ఈ యుద్ధం సృష్టించేటువంటి దీర్ఘకాల పర్యవసనాలు, లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఫర్ ద వరల్డ్ ఆర్డర్ ఏంటి. ఒక స్ట్రాటజిక్ రీసెట్ జరుగుతుంది. నిన్న మొన్నటి దాకా రష్యన్ ఆయిల్ పైన ఆంక్షలు పెట్టాడు, ఇప్పుడు అదే ట్రంప్ వచ్చి రష్యన్ ఆయిల్ కొను అంటున్నాడు. మరి నిన్న మొన్నటి దాకా రష్యన్ ఆయిల్ ఎందుకు ఆపు అన్నాడు, ఇప్పుడు ఎందుకు కొంటున్నాడు? నిజంగానే తన ఇరాన్పై యుద్ధం చేయాలన్న ఆలోచన మొదటి నుంచే ఉంది కనుక మరి రష్యన్ ఆయిల్ పైన మొదట్లో ఆంక్షలే పెట్టకూడదు. అప్పుడేమో ఆంక్షలు పెట్టాడు, రోజ్ నెట్ పైన, లుకాయిల్ పైన, మన దేశం పైన 50% టారిఫ్లు వేస్తానని బెదిరించాడు, 500% అన్నాడు. సడన్గా వారు మొదలు పెట్టినాక ఇప్పుడు రష్యన్ ఆయిల్ కొనండి అని ఇండియాకి చెప్తున్నాడు, ప్రపంచాన్ని చెప్తున్నాడు. అందువల్ల ఐదవది ఏంటంటే అసలు ఒక ముందస్తు, అంటే ఒక స్ట్రాటజీ ఏంటి, వాట్ ఈస్ ద స్ట్రాటజిక్ కాన్సిక్వెన్సెస్ ఏంటి. ఇలా రష్యాను వీక్ చేస్తామని మొదలుపెట్టి రష్యానే స్ట్రాంగ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఈ వార్లో ద బిగ్గెస్ట్ బెనిఫిషియరీ రష్యా. ఇలా ఆయిల్ ప్రైసెస్ పెరిగాయి, రష్యాకు ఆదాయం చమురు ధర ఎక్కువ వస్తుంది, మారల్ లెజిటిమసీ, రష్యాను ప్రశ్నించే మారల్ లెజిటిమసీని వెస్ట్ కోల్పోయింది. మీరు ఏ రకంగా ఉక్రెయిన్ సావరిటీని దెబ్బతీస్తామంటే రష్యా అడుగుతుంది, మరి వెనుజులా ఇరాన్ల సావరిటీ నువ్వెందుకు దెబ్బతీసావంటారు, ఆన్సర్ లేని పరిస్థితి. ఆఖరికి పుటిన్ రష్యా ఉక్రెయిన్ వార్ల మధ్యవర్తిగా ట్రంప్ ముందుకు వస్తే ఇప్పుడు ఏంటి, అమెరికా ఇరాన్ల వార్ మధ్య పుటిన్ మధ్యవర్తి అయిపోయాడు. సో మధ్యవర్తిగా ట్రంప్ ప్రపంచ శాంతి దూతగా ముందుకొస్తే ఇప్పుడు ట్రంప్ యుద్ధోన్మాద అయ్యాడు, పుటిన్ శాంతి దూత అయ్యాడు.
సో వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్ అనేది అంటే ఇంత క్లియర్గా స్ట్రాటజిక్ రీసెట్ జరుగుతుంటే ఇది అమెరికాకు నష్టం కలిగించే స్ట్రాటజిక్ రీసెట్ అవుతున్నప్పుడు ట్రంప్ మరి ఏం సాధించబోతున్నాడు ఈ వార్ ద్వారా అనే దాంట్లో క్లారిటీ లేదు. అందువల్ల ఖచ్చితంగా ట్రంప్ ఈజ్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్ అండ్ క్యావటిక్. అసలు ఈ యుద్ధాన్ని ఎలా ఎండ్ చేయాలనేది అర్థం కాని పరిస్థితిలో ఉన్నాడు. గ్రౌండ్ వార్ కు కూడా రెడీ అవుతోంది అని చెబుతున్నారు. 2500 మంది మెరైన్ల తరలింపు ప్రచారం కూడా జరుగుతోంది. ఇదంతా నిజమేనే అని అనుకోవచ్చా సార్? గ్రౌండ్ వార్ చేయబోతోందా అమెరికా? అంటే అది చాలా డిఫికల్ట్ డిసిషన్ ఫర్ ద ట్రంప్. ఎందుకంటే దానివల్ల లాంగ్ డ్రాన్ వార్, ట్రంప్ మొదటి నుంచి వార్స్కు వ్యతిరేకం కాకుండా లాంగ్ డ్రాన్ వార్స్కు వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు. అంటే అమెరికా ఎందుకు ఫారెన్ వార్ జరపాలని మొదలుపెట్టి దీర్ఘకాలం యుద్ధాల వల్ల అమెరికాకు నష్టం అనే వైఖరితో రాజకీయాల్లో పైకొచ్చాడు. సో ఇప్పుడు ఆయన చెప్పిన సిద్ధాంతానికి భిన్నంగా ఇప్పుడు గ్రౌండ్ వార్ మొదలు పెడితే అది తేలేది కాదు. ఎన్నేళ్ళు పడుతుందో తెలియదు, ఆఖరికి మిగిలేది ఏందో తెలియదు. ఇప్పుడు ఇరాక్లో గ్రౌండ్ వార్ జరిపారు, లిబియాలో జరిపారు, చివరికి మిగిలింది ఏంటో ఎవరికీ తెలియదు. ఆఫ్ఘనిస్తాన్లో అయితే 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ తాలిబాన్కే అప్పచెప్పి వెళ్ళారు. గతంలో వియత్నాంలోనే ఇలాంటి రిజల్ట్ వచ్చింది. అందువల్ల గ్రౌండ్ వార్ ఎంత ఎఫికసీగా ఉంటుందనేది ప్రశ్నే. అయితే గ్రౌండ్ వార్ జరపకుండా ఇరాన్లో రెజీమ్ చేంజ్ సాధ్యం కాదని అర్థమవుతోంది. అంటే ఎంత ఏరియల్ బొంబార్డ్మెంట్ చేసినా, ఖమేనీని చంపేసినా, 40 టాప్ కమాండర్ చంపేసినా కూడా ఇరానియన్ ఇస్లామిక్ రెజీమ్ పడిపోలేదు. దీనికి కారణం ఏంటంటే 1979లో ఇరాన్లో ఇస్లామిక్ పాలన వచ్చింది. అప్పటి నుంచి అమెరికా ఎప్పుడు దాడి చేస్తుందో తెలియని పరిస్థితుల్లో ఇరాన్ బతుకుతుంది 47 ఇయర్స్గా. సో ఈ దాడి అనూహ్యంగా వచ్చి పడ్డదేం కాదు. ఇరాన్ నోస్ ప్రెటీ వెల్ ఈ రకమైన యుద్ధం చేయబోతోంది అమెరికా. అందువల్ల వాళ్ళు ప్రిపేర్ అయి ఉన్నారు. సో యుద్ధం అంటూ జరిగితే మొదలు తమ నాయకులను లేపేస్తారని వాళ్ళకి తెలుసు. అందుకొరకు వాళ్ళు ఎత్తుగడగా ఏం చేశారంటే ఖమేనీ పోతే నెక్స్ట్ ఎవరు, ఆయన పోతే నెక్స్ట్ ఎవరు, ఆయన పోతే నెక్స్ట్ ఎవరు, ఆయన పోతే నెక్స్ట్ ఎవరు, ఇలా ఆర్డర్ పెట్టుకుని కూర్చున్నారు. అందుకే మీరు ఖమేనీ పోవడంతో ముస్తఫా ఖమేనీ వచ్చేసాడు. అలాగే ప్రెసిడెంట్ పెజెస్కియాన్ కనుక అమెరికాను ఇజ్రాయెల్ చంపేస్తే నెక్స్ట్ ఎవరు, ఆయన చంపేస్తే నెక్స్ట్ ఎవరు, ఆయన చంపేస్తే నెక్స్ట్ ఎవరు, ఇలా ఆల్టర్నేట్ పెట్టేసుకున్నారు. IRGC చీఫ్ను చంపేస్తే నెక్స్ట్ ఎవరు, ఇలా ప్రతి వ్యవస్థకు ఆర్మీ చీఫ్ చంపేస్తే నెక్స్ట్ పెట్టుకున్నారు. ఇజ్రాయెల్లో కూడా లేదు. ఇప్పుడు ఇజ్రాయెల్లో నెతన్యాహు ఉన్నాడా లేడా అని పెద్ద చర్చ నడుస్తుంది. నెతన్యాహును చంపేశారా, అసలు బతికే ఉన్నాడా అని మామూలు డిబేట్ నడుస్తలేదు. ఇప్పుడు ఏకంగా ఇరాన్ IRGC ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ చెప్పింది ఏంటంటే నెతన్యాహు బతుకున్నాడో లేడో తెలియదు, మేమైతే దాడి చేసాం, ఒకవేళ ఆయన బతుకున్నా కూడా వదలము అని ప్రకటన చేశాడు. సో అందువల్ల ఇరాన్ పైన ఇప్పుడు ఏం చేయాలి మరి? అందువల్ల ఇప్పుడు గ్రౌండ్ ఫోర్సెస్ను పంపిస్తే అది ఆల్ రౌండ్ కాకపోయినా లిమిటెడ్ గ్రౌండ్ ఆపరేషన్. ఇప్పుడు ఒక ఆలోచన ఏంటంటే గ్రౌండ్ ఆపరేషన్ పంపించి లీడర్షిప్ను తొలగించాలి. అది ఎంత సాధ్యమో తెలియదు. లేదంటే యురేనియం స్టాక్ పైల్స్ను ఇరాన్ నుంచి తరలించాలి, లేదా న్యూక్లియర్ సైంటిస్టులను తీసుకెళ్ళి అక్కడే నిర్వీర్యం చేయాలి అని. కాదనుకుంటే కార్గ్ ఐలాండ్ను క్యాప్చర్ చేసుకొని ఇరాన్ ఆయిల్ లైఫ్ లైన్ తన నియంత్రణలోకి తెచ్చుకోవాలి. ఇలా గ్రౌండ్ ఆపరేషన్స్ ఒకవేళ జరపాల్సి వస్తే దాని స్కోప్ ఎంత, నేచర్ ఎంత, ఆబ్జెక్టివ్స్ ఏంటి అనే దానిపైన వర్కౌట్ చేస్తున్నారు. స్టిల్ నోబడీ నోస్ వెదర్ ట్రంప్ విల్ గో ఫర్ గ్రౌండ్ ఆపరేషన్స్ ఆర్ నాట్.